వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మేము ముందుకు అయితే మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ ఫర్ సేల్కి అయితే తీసుకురావడం జరిగింది. 2012 మోడల్కి సంబంధించిన వెహికల్, పెట్రోల్ వర్షన్, మనకి 75,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. సింగిల్ ఓనర్, కంప్లీట్గా పిన్ టు పిన్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది. సో వెహికల్ అయితే మీరైతే చూడొచ్చు, పిన్ టు పిన్ షోరూమ్ ట్రాక్ ఉంది. వీడియోలో మీకు కంప్లీట్గా కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. ఫ్రెండ్స్, ఇది ఢిల్లీ రిజిస్ట్రేషను, లొకేషన్ కూడా ఢిల్లీ లొకేషన్లో అయితే ఉంది. సింగిల్ ఓనరు, 2012కి సంబంధించిన బండి చూడొచ్చు. పెట్రోల్ వర్షన్, మనకి మిడ్ వేరియంట్లో వస్తుంది. ఇది మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్. మీ అందరికి ఐడియా ఉంటుంది, అప్పట్లో బాగా క్రేజ్ అండ్ ఇప్పటికి కూడా మంచి డిమాండ్ ఉన్నటువంటి వెహికల్ అనమాట సేల్స్లో. ఎందుకంటే సెకండ్ హ్యాండ్ వెహికల్ కొన్నప్పటికీ కూడా లో మెయింటెనెన్స్ కావాలి అని చాలామంది కొంటూ ఉంటారు. అండ్ ఇది చూడొచ్చు మీరు, గ్రే కలర్లో మనకి ఆల్ ఒరిజినల్ పెయింట్తో బండి అయితే జస్ట్ మైనర్ స్క్రాచెస్తో ఉంది. సో బ్యాక్ ప్రొఫైల్ ఇది. సో ఈ విధంగా ఉంది వెహికల్ అనేది. సో చూసారు కదా ఎక్స్టీరియర్ పరంగా అంతా కూడా. అండ్ ఇప్పుడు మీరు ఇంటీరియర్ చూడొచ్చు. ఒరిజినల్ సీట్స్ అయితే ఉన్నాయి. సీట్ కవర్ ఏం లేదు, బండితో పాటు వచ్చిన సీట్స్. 78,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. సో ఎయిర్ బ్యాగ్స్ అయితే రావు, ఏబిఎస్ బ్రేకింగ్ ఉంటుంది, పవర్ స్టీరింగ్ ఉంటుంది. గేర్ నాబ్ ఒకటి ఇది చేంజ్ చేసుకోవాలా, మాన్యువల్ వేసి. పైన మనకి గ్రిప్ అనేది పోయింది, అంతేగాని ఇది చేంజ్ చేసింది కాదు. ఒరిజినల్ బండితో పాటు వచ్చిన గేర్ నాబు. ఇది 350-400 ఉంటుంది, కొత్తది వస్తుంది. సో అదేవిధంగా మనకి బ్యాక్ లుక్, 4 పవర్ విండోలు, సెంట్రల్ లాకింగ్ బటన్, ఎలక్ట్రిక్ అడ్జస్ట్మెంట్ ఓఆర్విఎమ్స్ అయితే ఉంటాయి. బ్యాక్ కండిషన్ చూడొచ్చు మీరంతా కూడా. 4 పవర్ విండోస్, వెనక కూడా పవర్ విండోస్ ఉంటుంది. బ్యాక్ నుండి ప్రొఫైల్ అయితే ఇది. మనకు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక 3 రాష్ట్రాలకి ఎన్ఓసి ఇస్తా, లైఫ్ ట్యాక్స్ మీరు కట్టుకోవాలి. సో అదేవిధంగా ఇంజన్ చూపిస్తా ఫ్రెండ్స్ మీకు. VVT అంటే మనకి పెట్రోల్ ఇంజన్, ఓకేనా. టైర్లు మనకి ఇంజన్ చూసినట్లయితే మనకి రేడియేటర్ పట్టి, దీని స్టిక్కర్లు కానీ ఏది పోలేదు, బార్ కోడింగ్స్ కానీ ఇది కానీ. అండ్ మనకి పేస్టింగ్ ఆల్ ఒరిజినల్ పంచెస్తో పాటు ఉంటుంది. బానెట్ నుండి డిక్కీ దాకా ఏ ఒక్క గ్లాసు రీప్లేస్ కాలేదు, పార్ట్ రీప్లేస్ కాలేదు. మనకి ఇది 1.2 పెట్రోల్ ఇంజన్తో పాటు వస్తుంది. మారుతిలో అన్ని బండ్లకి ఇదే ఇంజన్ వస్తుంది పెట్రోల్లో. షిఫ్ట్ దగ్గర నుండి మొదలు పెడితే ఎస్క్రాస్, సియాజ్, ఇవన్నిటికి కూడా పెట్రోల్ ఇంజన్లో ఇదే ఇంజన్ సీసీ అయితే వస్తుంది అనమాట. సో చూశారు కదా, అన్నీ ఒరిజినల్, మీకు ఏది కూడా మారలేదు, అంత చక్కగా ఉంది. సో బ్రదర్, చాలామంది డౌట్ పడుతున్నారు లెస్ డ్రివెన్ ఎలా దొరుకుతాయని. ఇక్కడంతే చాలా లెస్ డ్రివెన్ అయితే ఉంటాయి వెహికల్స్. సో మీకు ఒక చిన్న ఉదాహరణ చూపిస్తా ఈ బండిలో. సో 12 మోడల్ అంటున్నా, తక్కువ తిరిగింది అంటున్నా, ఇంజన్ పర్ఫెక్ట్ అంటున్నా, ప్రూఫ్ ఏంటి? షోరూమ్ ట్రాక్ ఒకటి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే, సో అన్ని సిచ్యువేషన్స్లో టైర్లు ఇలానే ఉంటాయని చెప్పను, బట్ ఈ సిచ్యువేషన్లో టైర్స్ అనేవి మీకు ఒక ప్రూఫ్ కింద 11-12 అంటే 12 సంవత్సరం, ఇది 11 నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, ఓకేనా. బట్ ఇక్కడ మీకు చూస్తే లైట్గా పగుల్డ్ ఉంది, బట్ ఇది పగుల్డ్ కాదు, జస్ట్ నార్మల్. సో అదేవిధంగా చూడొచ్చు, టైర్ అనేది బండితో పాటు వచ్చింది. అంటే 2012 సంవత్సరం 11వ నెలలో ఈ యొక్క టైర్ అనేది బయటకు వచ్చింది. ఇంకా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా, గుడియర్ కొన్ని ఏరియాస్లో గుడియర్, కొన్ని ఏరియాస్లో ఎంఆర్ఎఫ్ టైర్స్ మాత్రం ఇస్తారు మారుతి వాళ్ళకి, ఓకేనా, బండితో పాటు. సో చూసారు కదా, అన్నీ ఒరిజినల్ అనమాట. ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. అండ్ మనకి చూడొచ్చు, డిక్కీ పొజిషన్ అయితే చూపిస్తా మీకు ఏ విధంగా ఉందనేది. ప్రైస్ లాస్ట్లో చెప్తా, స్కిప్ కొట్టకండి, ప్రైస్ అదిరిపోయిద్ది, బడ్జెట్లో వచ్చేస్తుంది బండి కూడా. ఇది స్టెప్నీ టైర్ కండిషను, నార్మల్ వీల్ అయితే ఉంది. ఇది పాత నెంబర్ ప్లేటు, గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కొత్త నెంబర్ ప్లేట్ వేయించుకున్నారు, హై సెక్యూరిటీ నెంబర్. సో చూశారు కదా వెహికల్. సో మళ్ళీ ఒకసారి డీటెయిల్ అయితే చెప్పి దీని యొక్క ప్రైస్ అయితే చెప్తా.
ఫ్రెండ్స్ 2012 మోడల్కి సంబంధించిన మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ పెట్రోల్ ఇంజన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్, 5 గేర్ల మాన్యువల్ ట్రాన్స్మిషన్తో అయితే వస్తుంది. ఢిల్లీ రిజిస్ట్రేషన్. ఇక్కడ నుండి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ఎవరైనా తీసుకోవచ్చు. ఎన్ఓసి మాత్రం మేము ఇస్తాం, లైఫ్ ట్యాక్స్ మీరు కట్టుకోవాలి. ట్రాన్స్పోర్ట్ అయితే ఓన్లీ హైదరాబాద్ వరకు ఇస్తా. 2 తాళాలు ఉన్నాయి, సింగిల్ ఓనరు, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది. 2,35,000కి మాత్రమే ఇది మీకు ఇస్తా. ఇది ఫిక్స్డ్ ప్రైజు. ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి. అదేవిధంగా 2,35,000 అదనంగా మీకు ఏం ఖర్చు వస్తుంది? మరి అదనంగా మీకు ఏం ఖర్చు వస్తుంది అంటే చూడొచ్చు మనకి ఫ్రెండ్స్. ఇక్కడ నుండి తీసుకున్న తర్వాత హైదరాబాద్ వరకు ట్రాన్స్పోర్ట్కి 15,000 రూపాయలు ఖర్చు అయితే అవుతుంది. 15,000 రూపాయలు ఖర్చు అయితే మీకు ట్రాన్స్పోర్ట్ అవుతుంది. 2,35,000 + 15 మనకి ఎంత అవుతుంది? 2,50,000 అవుతుంది. అదేవిధంగా లైఫ్ ట్యాక్స్కి మీకు 53,000 నుండి 58,000 మధ్యలో, అంటే 60,000గా దీని యొక్క లైఫ్ ట్యాక్స్ అయితే పడుతుంది. ఎందుకంటే 12 VXI పెట్రోల్ ఇంజన్ కాబట్టి. డీజిల్ వీడియో అయితే మనకి సహజంగా 78,000 వరకు ట్యాక్స్ అయితే పడాలి గవర్నమెంట్ దగ్గర నుండి. సో చూశారు కదా. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. సో అదేవిధంగా ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇప్పటి వరకు మనం రైట్ సైడ్ ఉన్న టైర్ చూసినాం. లెఫ్ట్ సైడ్కి సంబంధించిన టైర్ వచ్చేసి సిఎట్ టైరు. ఓకేనా? సిఎట్ టైరు మనకి ఆల్మోస్ట్ 95 అబోవ్ కండిషన్లో ఉంది. సిఎట్ టైర్ ఆల్మోస్ట్ మనకి ఇది వచ్చేసి అరౌండ్ 80% ఉంది. అదేవిధంగా సిఎట్ టైర్ ఇదైతే మనకి ఆల్మోస్ట్ 65% ఉంది. సో ఇక్కడ మీరు నోటీస్ చేయాల్సింది ఏంటి అంటే బండి టైర్ అనేది వీళ్ళు 2 టైర్ల కింద సెట్ మార్చుకున్నారు. సో అండ్ వీల్ బ్యాలెన్సింగ్, వీల్ అలైన్మెంట్ సరిగ్గా లేకపోతే ఈ విధంగా ఒక పక్కన టైర్లు అరుగుతాయి. అప్పుడు మీకు ఎలా అంటే ఏ టైర్ అయితే అరిగిద్దో ఆ టైర్ మారుస్తూ ఉంటారు సహజంగా. సో ఎప్పుడైనా వీల్ అలైన్మెంట్, వీల్ బ్యాలెన్సింగ్ ప్రాపర్గా ఉంటే ఏ టైర్ కూడా అరగదు. అప్పుడు మీకు చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అదైతే బండితో పాటు వచ్చిన టైర్. ఓకేనండి. సో ఇది మ్యాటర్. సో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బడ్జెట్లో మరిన్ని వెహికల్స్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటా. ఫ్రెండ్స్, నా పేరు రోహిత్. నేను ఉండే లొకేషన్ తెలంగాణ ఖమ్మం. ప్రజెంట్ నేను ఢిల్లీ వచ్చి అయితే 5వ తారీఖు ఫిబ్రవరిన ఈ వీడియో అయితే షూట్ అయితే చేస్తున్నాం. అండ్ ఏదైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా టైటిల్స్లో మన నెంబర్లు ఉంటాయి 2, కాల్ చేసేసేయండి. చకాచక్ దీని ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.